అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే మీడియా అడ్డుపెట్టుకొని కొంతమంది చేసే పనుల వల్ల సమాజంలో మీడియా అంటేనే గౌరవం పోతా ఉందనేది తెలియపరుస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో రాజకీయ పార్టీలు రాజకీయ వ్యూహాల కోసం కొంతమంది నాయకులతో వ్యూహరచన చేసి దాన్ని అమలుపరిచి ప్రజా అభిమానం చదువుకునేవాళ్ళు. అలాంటిది బీహార్ నుంచి వచ్చిన పీకేతో అన్ని రాష్ట్రాల్లో కూడా పీకే టీంని పెట్టుకుని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసత్య ప్రచారాలు చేయడంలో పీకే అనే అతను ఒక దిట్ట. ఇతను వాస్తవాల కన్నా అవాస్తవాలను ప్రచారం చేయడంలో కూడా దిట్ట. ఇలాంటి పీకే వలన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చాడు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. ఇట్లా కొన్ని సందర్భాల్లో అధికారాలకు వచ్చారు, కొన్ని సందర్భాల్లో ఓటమి పాలు కూడా అయ్యారు. అయితే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా అసత్యాలను ప్రచారం చేస్తూ వ్యూహాలు రచించడమే ఈ పీకే అనే ఒక సోషల్ నెట్వర్క్ ఉన్న వ్యవస్థాపకుడు పీకే. ఆ పీకే తర్వాత వాళ్ళ వారసులు కొంతమంది తయారయ్యారు. అందులో నుంచి వచ్చిన వాళ్ళే రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వలవల చిలవలుగా అసత్యాలను ప్రచారం చేసి ప్రజల్లో ఉన్నాయి లేనట్టుగా రాజకీయ పార్టీకి లేనిది ఉన్నట్టుగా ఎక్కడో ఏదో జరుగుతుంది అనేది ఒక భ్రమ కల్పించి ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడే ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రజలకు రకరకాల అవాస్తవాల్ని లేని ఉన్నట్టుగా చెప్పడంలో సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోస్తుంది. దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అలాగే తయారైంది. ప్రతి రాజకీయ పార్టీ ఒక పేపరు ఒక ఛానల్ పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా వాళ్ళ పార్టీకి అనుకూలమైన వార్తలే రాయటం తప్పితే ఇంకొక వార్త రాయట్లా. ఇది ఫస్ట్ మద్రాసు రాష్ట్రంలో డిఎంకే పార్టీ పెట్టింది పేపరు ఛానలు ఇలా అన్నీ. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టారు. అలాగే అట్లా వచ్చిన సంస్కృతి తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియా ఏంటి, ఒక పార్టీ సింపథైజర్ అయి ఉంటే చాలా అతని చేతిలో ఫోన్ ఉంటే ఒక ఐపీతో క్రియేట్ చేసి ఆయన ఇష్టమైన పోస్ట్ ఆయన పెడుతున్నాడు. ప్రతి ఒక్కడి చేతిలో ఒక ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో అసత్యాలు ప్రజల ముందుకు ఎక్కువ వెళ్తాయి. ఎవరు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు కూడా బూతులు మాట్లాడుతున్నారు, అలాగే వల్గర్ వీడియోలు పెడుతున్నారు. ఇదంతా కూడా సమాజానికి ఎటువైపు పోతా ఉందో అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితులు తీసుకుంటే మెయిన్ స్ట్రీమ్లో కూడా అసత్యాల ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో అంటే ఇష్టం మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలుసో తెలియకో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ప్రమాణాలు పాటించట్లా, బ్రాడ్కాస్టింగ్ ప్రమాణాలు పాటించట్లా, వార్తల మీద సెన్సార్ లేకుండా పోయింది. దాంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ ఇష్టం వచ్చినట్టు వార్తలు ప్రసారం చేసే ఛానల్స్కి న్యూస్ మీడియా ప్రింట్ మీడియాకి కూడా వాళ్ళకి తగిన జరిమానాలు వేయటమో జైలు శిక్షలు వేయటమో చేయకపోతే భవిష్యత్తులో ఇది ఎక్కువైపోయి సమాజానికి చెడుదేస్తుందనేది చాలామంది భావిస్తూ ఉన్నారు, మేధావులంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో ఇటీవల మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ మీద వార్తలు ప్రసారం చేశారు. అదేవిధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మీద ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రచారం చేశారు, ఇతర పార్టీల మీద ప్రచారం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మంచిని ప్రమోట్ చేసుకుంటే తప్పులేదు, కానీ ఇలా అసత్యాలను ప్రచారం చేసుకుని ప్రజల్ని కన్ఫ్యూజ్లోకి నెట్టివేయటం తప్పితే వాళ్ళకు వచ్చే లాభం శాశ్వతమైన లాభం అనేది అయితే రాదు. తాత్కాలిక ఆనందం తప్పితే దీనివల్ల అసత్యాలు ప్రచారం చేయటం వల్ల శాశ్వతమైన లాభాలు అయితే రావు అనేది గట్టిగా బల్లగుద్ది చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో చేబోలు కిరణ్ అనే ఒక ఐటీడీపీ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా సాక్షి ఎండి భారతి గారిని ఉదాహరిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అతని మీద కేసులు పెట్టారు, అతన్ని జైల్లో వేశారు. అదేవిధంగా గతంలో
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది వైసీపీ సింపథైజర్స్ టీడీపీ నాయకుల మీద పెడితే టీడీపీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో సాక్షి టీవీ లైవ్లో కూడా కృష్ణరాజు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు లైవ్లో మాట్లాడింది మాట ఛానల్కి న్యూస్ కండక్టర్గా ఉన్న శ్రీనివాసరావు గారు అయితే తప్పు మాట్లాడలేదు, కానీ ఆయన కూడా తీసుకెళ్ళి జైల్లో మాట్లాడారు. అది గెస్ట్ చెప్పిన దానికి ఈయన నేను కూడా ఎప్పుడో పేపర్లో చూశాను, ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అనే మాట అయితే అన్నాడు. ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ చేసుకున్నాడు. వెనకమాల ఛానల్ ఉంది కాబట్టి బలమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు సాక్షి ఎండీ కాబట్టి ఢిల్లీ దాకా వెళ్ళి బెయిల్ తేగలిగారు. అదే సామాన్యుడిగా ఉన్న తేగలడా? ఇంపాసిబుల్. ఇక అదే విషయంలో కృష్ణరాజు గారు మాట్లాడినందుకు ఇవాళ కూడా జైల్లో మొగ్గుతూ ఉన్నాడు. ఏమని అమరావతి మొత్తం వేశ్యల రాజధాని అనే మాట ఏదైతే మాట్లాడాడో ఆయన ఇవాళ కూడా జైల్లో మొగ్గుతూ ఉన్నాడు. అది ఆయన పరిస్థితి. ఇకపోతే నిన్నగాక మొన్న హైదరాబాద్ వేదికగా మహా న్యూస్ ఛానల్ నడుస్తుంది. వీళ్ళ ఛానల్లో యూట్యూబ్ ఛానల్స్లో థంబ్లైన్స్ కేటీఆర్ మీద అసభ్య పదజాలాలతో పెడతాం అనేది చూడటం జరిగింది. ఆ థంబ్లైన్స్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కోపం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన శైలి, పోరాట పార్టీ. అందువల్ల వాళ్ళు వెళ్ళి మహాన్యూస్ మీద 4 రాళ్ళు వేశారు. మహా టీవీ వంశీ గగ్గోలు పెట్టాడు బయటకు వచ్చి, మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు. మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇది మన మీడియా దగ్గర రైట్గా ఉంటే, అది రైట్ వార్తలు ప్రచారం చేస్తే ప్రజలు ఎవరైనా తిరుగుబాటు చేసినా లేకపోతే వ్యక్తులు తప్పులు దాడి చేసినా దాన్ని ఖండించాలి. అన్ని సంస్థలు కూడా తప్పులేదు. కానీ అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంటే ఇది మీడియా సంస్థలకి మంచిది కాదు, సోషల్ మీడియాకి మంచిది కాదు, వెబ్సైట్లకి మంచిది కాదు. ప్రజల విశ్వాసం చొరగని వార్తలు ప్రచారం చేయటం వలన వాళ్ళ ఛానల్స్కి, వాళ్ళ చేసే వీడియోలకి నాణ్యత కానీ నమ్మకం కానీ ప్రజల్లో చొరగలేరు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఈ సంస్కృతి ఇదే విధంగా కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో వ్యక్తిగత దాడులు జరిగే పరిస్థితి ఎక్కువైపోతుంది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. దీన్ని నిబద్ధతగా ఒక మంచికి వాడండి. సోషల్ మీడియాలో ఆల్రెడీ యూట్యూబ్ వాళ్ళు చాలా వరకు, గూగుల్ వాళ్ళు చాలా వరకు కట్ చేస్తున్నారు. అయినా సరే ఇంకా అక్కడక్కడ వల్గర్ వీడియోలు వస్తాయి, వల్గర్ లాంగ్వేజ్ వస్తుంది, వల్గర్గా మాట్లాడేవి వస్తాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతే భావితరాలకి మనం మీడియా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని సోషల్ మీడియా వేదికగా పనిచేసేవాళ్ళు కానీ, మెయిన్ స్ట్రీమ్లో పనిచేసేవాళ్ళు కానీ, పత్రికా రంగంలో పనిచేసేవాళ్ళు కానీ, ఎంటర్టైన్మెంట్ రంగంలో పనిచేసేవాళ్ళు కూడా అందరూ కూడా చాలా చక్కటి భాష, చక్కటి నిజ నిర్ధారమైన వార్తలను ప్రసారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.